బిగ్ బాస్ నేను వెళ్తున్నా అని చెప్పి ఎవరైనా ముందుగానే లీక్ చేస్తే 2 crores ఫైన్ కట్టాలంట. అది ఒకటే కాదు, అక్కడికి వెళ్ళాక నేను బిగ్ బాస్ లో ఉండలేను, నేను మధ్యలోనే వెళ్ళిపోతా అంటే మాత్రం 2 crores ఫైన్ చేస్తారు. ఒకవేళ హెల్త్ బాగలేకపోతే డాక్టర్స్ వచ్చి కన్ఫర్మ్ చేసాక మాత్రమే బయటికి పంపిస్తారు. అప్పటిదాకా బిగ్ బాస్ లోనే ఉండాలి. బిగ్ బాస్ లో నాగార్జున గారు కంటెస్ట్ లో ఎవరైనా మిస్టేక్ చేస్తే అడుగుతారు కదా, అరుస్తారు కదా, అది చూసి మీరు నాగార్జున గారు బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ చూస్తున్నారు అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఏ ఒక్క ఎపిసోడ్ కూడా నాగార్జున గారు చూడరు. స్క్రిప్ట్ ఇస్తే దాన్ని ఫాలో అయిపోతారు అంతే. ఇప్పుడు అరవాలి ఏంటని ప్రతిదీ కూడా నాగార్జున గారి చెవిలో పెట్టిన మైక్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలాగే నాగార్జున గారు ప్రతి సాటర్డే సండే వెళ్లి షూట్ చేస్తారు అనుకుంటున్నారు కదా, లేదు. సండే సాటర్డే 2 days ఎపిసోడ్ మొత్తం ఒక రోజు షూట్ చేస్తారు. అది కూడా హాఫ్ డే లోనే. ఇన్ఫాక్ట్ బిగ్ బాస్ లో వెళ్ళాలి, ప్రతి సాటర్డే సాలరీ ఇస్తారు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి ఇస్తారు. బిగ్ బాస్ లో మాక్సిమం గొడవలు పడే వాళ్ళని, డ్రామా చేసే వాళ్ళని మాత్రమే వాళ్ళు వెతికి మరీ సెలెక్ట్ చేస్తారు. అందుకే బిగ్ బాస్ షోకి ఆడిషన్ ఏమి ఉండదు. For more interesting updates of Big Boss Season 8, subscribe to my channel.